ఇంటిగ్రల్ e పవర్ x బై e పవర్ x ప్లస్ 1 dx. ఇది మనం డైరెక్ట్ గా చేసేచ్చు. e పవర్ x ప్లస్ 1 డెరివేటివ్ ఎంత? e పవర్ x. అంటే డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి లాగ్ ఆఫ్ డినామినేటర్ అని రాసుకోవచ్చా లేదా? ఎస్ సార్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? లాగ్ ఆఫ్ e పవర్ x ప్లస్ 1 ప్లస్ c అవుతుంది అన్నమాట. లాగ్ మాడ్ అర్థమవుతుందమే. అలా Yes, చేయడం sir. చూడండి ఒకసారి సొల్యూషన్ లో. ఇంటిగ్రల్ f dash of x by f of x dx equal to log mod f of x plus c. అంటే డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంటే లాగ్ ఆఫ్ డినామినేటర్ ఫార్ములా ఇది చెప్పాను మీకు. ఎస్ సార్. కాబట్టి ఇంటిగ్రల్ e పవర్ x బై e పవర్ x ప్లస్ 1 dx ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి e పవర్ x ప్లస్ 1 డెరివేటివ్ ఎంత? e పవర్ x డెరివేటివ్ e పవర్ x 1 డెరివేటివ్ ఎంత? 0. అంటే e పవర్ x ప్లస్ 1 యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? లాగ్ ఆఫ్ e పవర్ x ప్లస్ 1 డినామినేటర్ ప్లస్ c. అంతే. ఇలా రాసేయడం ఒక పద్ధతి. కానీ ఈ ఫార్ములా కంపల్సరీగా రాయాలి, రాయకపోతే మార్కులు పోతాయి. నెక్స్ట్ లేదా దీన్నే మనం ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే చూడండి, టీ అనుకోవడం మెథడ్ 2 లో, మెథడ్ 1 ఇది. మెథడ్ 2 లో లెట్ e పవర్ x ప్లస్ 1 ఈక్వల్ టు టీ అనుకోండి. డిఫరెన్షియేషన్ చేస్తే e పవర్ x ఇదేమో 1కి 0 అయిపోతుంది ఈక్వల్ టు dt బై dx. ఈసారి dt బై dx అని రాయను, dx ఇలా మల్టిప్లై చేస్తాను. అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. e పవర్ x dx ఈక్వల్ టు dt. అంటే ఇప్పుడు చూడండి ఇంటిగ్రల్ e పవర్ x బై e పవర్ x ప్లస్ 1 dx ఈక్వల్ టు, చూడండి ఇంటిగ్రల్ దీని బదులు ఏం రాసుకోవచ్చు? 1 బై t అని రాయొచ్చు. e పవర్ x ఇంటూ dx బదులు ఏం రాయొచ్చు? dt అని రాయొచ్చు. ఇంటిగ్రల్ 1 బై t dt అంటే ఏంటి? లాగ్ మా t అని ప్లస్ మర్చిపోకూడదమ్మా. ప్లస్ మర్చిపోతే మార్కులు పోతాయి. దట్ ఈక్వల్ టు లాగ్ మాడ్ t అంటే e పవర్ x ప్లస్ అయిపోయింది. ఈసారి మన ఎక్సైజ్ లోకి వెళ్దాం చూడండి. సిక్స్ బి చూసుకోండి. అంటే మీకు ఇక్కడ ఒక ఫార్ములా కింద చెప్తాం. అయితే నేను ఫార్ములా కింద ఎప్పుడు చెప్పను. ప్రతిదీ కూడా జనరల్ గా చేసుకుని ఆ ఫార్ములా అప్లై చేసుకునేది చెప్పుకుంటాను నేను. చూసుకోండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ 2 రకాలుగా చెప్తాను, చూసుకోండి. ఎక్సైజ్ 6B చూడండి. రోమన్ నెంబర్ 1 లో ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ మెథడ్ 1 చూసుకోండి. వాడు ఏమి ఇచ్చాడు? ఇంటిగ్రల్ e పవర్ 2x dx అని ఇచ్చాడు కదా, అది చూడండి ఒకసారి. అలా ఇచ్చినప్పుడు జనరల్ గా అయితే సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఏం చేస్తామంటే లెట్ 2x ఈక్వల్ టు t అనుకుంటాను. ఎందుకంటే నాకు e పవర్ x అంటే తెలుసు తప్ప e పవర్ 2x ఎక్కడ ఫార్ములా లేదు కదా. అర్థమవుతుందా నేను చెప్పింది? డిఫరెన్షియేషన్ చేస్తే 2 ఇంటూ x కి డెరివేటివ్ ఎంత? 1 ఈక్వల్ టు dt బై dx. కాబట్టి dx ని పంపించేస్తే 2a dx ఈక్వల్ టు dt అనే. ఎస్ సార్. dx ఈక్వల్ టు 1/2 ఇంటూ dt అవుతుందా? ఎస్ ఇప్పుడు క్వశ్చన్ తీసుకోండి. ఈ సమస్య ఎంత బాగా అర్థమైతే తర్వాత చాప్టర్ అంత బాగా అర్థమవుతాం. ఎందుకంటే దీనికి లింక్ అప్ అది. ఇక్కడ సేమ్ ఏం సమస్య చేస్తామో అయ్యే సమస్య చేస్తాం అక్కడ. కాకపోతే అక్కడ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ వస్తాయి అంతే, అది చేయాలి. చూసుకోండి. ఇప్పుడు ఇంటిగ్రల్ e పవర్ 2x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ e పవర్ 2x అంటే ఏం రాసుకోవచ్చు? నేను t రాసుకోవచ్చు. మరి dx అంటే ఏం రాసుకోవచ్చు? నేను 1/2 dt రాసుకోవచ్చు. అంటే 1/2 బయటకు పంపించేస్తే ఇంటిగ్రల్ e పవర్ t dt దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ e పవర్ t ప్లస్ c. అంటే e పవర్ t అంటే ఏం రాసుకోవచ్చు? నేను e పవర్ 2x ప్లస్ అయిపోయింది. అర్థమైందండి? ఇప్పుడు ఇది మెథడ్ 1. ఇది మెథడ్ 2 చూద్దాం ఒకసారి. మెథడ్ 2 లోకి వచ్చేటప్పటికి సొల్యూషన్ లో మనకి ఇంటిగ్రల్ e పవర్ ax dx ఈక్వల్ టు e పవర్ ax బై a ప్లస్ c అని వస్తుంది. మీకు చిన్న విషయం చెప్పాను. e పవర్ ax కి ఇంటిగ్రేషన్ ఎంత? జనరల్ గా ఇది ax అనుకోవద్దు, x అని అనుకోండి. e పవర్ x కి ఇంటిగ్రేషన్ ఎంత? e పవర్ x ప్లస్ బాగానే ఉంది. కానీ x ప్లస్ లో ఏముంది? ax. మరి ax డెరివేటివ్ ఎంత? a సార్. ఏ. కాబట్టి మనం డెరివేటివ్ లో అయితే ఏం చేస్తాం? మల్టిప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ లో కాబట్టి ఏం చేస్తాం? మనం డివైడ్ చేస్తాం అని చెప్పాను ఫస్ట్ లో.
ఎస్ సార్. కాబట్టి ఈ విధంగా వస్తుందన్నమాట. అదే ఇంటిగ్రల్ e పవర్ 5x అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ పవర్ 5x/5 ప్లస్ e పవర్ 5x/5 అవుతుంది. అది e పవర్ -7x అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? e power -7x minus e పవర్ -7x/-7 ప్లస్ c. వెరీ గుడ్. ప్లస్ c చెప్పాలమ్మా, ప్లస్ c చెప్పాలి బాబీ. చూసుకోండి. yes ఏమండి? యు నో దట్ అని చెప్పి రాసేసుకోవడం. ఇంటిగ్రల్ e పవర్ 2x dx ఈక్వల్ టు e పవర్ 2x/2 ప్లస్ c. ఇది రాయకపోయినా ఇలా రాసినా పర్వాలేదు, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. కానీ ఇది రాయాలి, రాస్తే కొద్దిగా కరెక్ట్గా ఉంటుంది. ఏమండి? ఇదండి విషయం. తర్వాత రెండోది చూడండి, రెండోది మీరే చెప్పచ్చు సొల్యూషన్. ఇంటిగ్రల్ సైన్ 7x dx ఈక్వల్ టు మీరు చెప్పచ్చు. సైన్ x ఇంటిగ్రేషన్ ఎంత? మైనస్ కాస్ మైనస్ కాస్ 7x. మైనస్ కాస్ 7x. కానీ x ప్లేస్ లో ఎంత ఉంది? 7x డెరివేటివ్ ఎంత? 7 సార్. కాబట్టి బై వేయాలా ఇంటూ వేయాలా? బై వేయాలి. బై 7 ప్లస్ సి. వచ్చిందా ఆన్సర్ లేదు చూసుకోండి, అంతే. అర్థమైందండి? లేదు మెథడ్ 2 చేయాలంటే 7x ని t అనుకోవడం, అలా చెప్పనా? వద్దు సార్, ఇదే తర్వాత థర్డ్ సొల్యూషన్ చూడండి. థర్డ్ ది ఇంటిగ్రల్ x/1 + x² dx అన్నాడు కదా, చూడండి ఒకసారి. దీని డెరివేటివ్ ఎంత? 2x. మరి పైన x ఉంది, 2 ఉందా? ప్లేస్ డివైడ్ చేసుకోండి, ఆన్సర్ వచ్చేది 1/2 × 2x/1 + x² dx. ఇప్పుడు చూడండి, దీని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ f' of x by f of x log mod f of x plus c. కాబట్టి దీని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి log of denominator కాబట్టి 1/2 × log mod 1 plus c. అయిపోయింది. చూసుకోండి మెథడ్ 2. నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను. లెట్ 1 + x² ఈక్వల్ టు t అనుకోండి. డెరివేటివ్ చేయండి. 2x dx dt. అమ్మాయి x dx ఈక్వల్ టు 1/2 dt. ఇప్పుడు ఈసారి వాడు ఇచ్చిన సమ్ తీసుకోండి. ఇంటిగ్రల్ x/1 + x² dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ చూడండి, ఇక్కడ 1/1 + x² అంటే t రాసుకోవచ్చు, అంటే 1/t. x dx అంటే ఏం రాసుకోవచ్చు? 1/2 dt. అంటే దట్ ఈక్వల్ టు ఇది ఏమైనా వస్తుందంటే 1/2 బయటకు పంపించేస్తే ఇంటిగ్రల్ 1/t dt. అంటే 1/2 × 1/t అంటే log t కదా. yes sir. అంటే 1/2 × log mod t. log mod అంటే 1 + t అంటే 1 + x² ప్లస్. మీకు ఏది బాగుందంటే అది చేసుకోవచ్చు, కానీ ఇది ఫార్ములా మాత్రం కంపల్సరీగా రాయాలి. ఫార్ములా రాయకుండా వేసేస్తే మార్క్ లేదు, చూసుకోండి. అర్థమవుతుందా? yes sir. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ మీరే చెప్పచ్చు చూడగానే. చెప్పండి. మైనస్ కాస్ x² + 1 వచ్చిందా లేదా ఆన్సర్ చూడండి. చూడండి చూడండి. ఫోర్త్ సొల్యూషన్ లో ఇంటిగ్రల్ 2x × sin x² + 1 dx. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే లెట్ x² + 1 ఈక్వల్ టు t అనుకోండి. డెరివేటివ్ చేస్తే 2x అవుతుంది, ఇది 1కి 0 అవుతుంది. అయినా ఇది dt/dx అవుతుంది కదా. 2x dx ఈక్వల్ టు dt అవుతుంది. అప్పుడు ఇంటిగ్రల్ 2x × sin x² + 1 dx ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, sin x² + 1 t అనుకున్నాం మనం, sin t రాసేసుకోండి. 2x dx అంటే ఏం రాసుకోవచ్చు? dt రాసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఎంత? మైనస్ కాస్ t ప్లస్ c మర్చిపోకండి. మైనస్ కాస్ t అంటే ఎంత? 1 + x² లేదా x² + 1 ప్లస్ c. అయిపోయింది. ఫిఫ్త్ సొల్యూషన్ చూడండి. అక్కడ మీరు దేన్ని t అనుకోవాలన్న విషయం మీకు క్లారిటీగా తెలియాలి. ఇంటిగ్రల్ log x² / x dx ఏది t అనుకోవాలి? దేని యొక్క డెరివేటివ్ ఉంటుందో దాన్ని t అనుకోవాలి. దేన్ని మనం ఇంటిగ్రేషన్ చేయలేమో దాన్ని t అనుకోవాలి.
ఏంటి అనుకోవాలి చెప్పండి. log x whole square. లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎందుకు, లాగ్ ఎక్స్ అనుకుంటే సరిపోతుంది కదా. లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ 2 log x ఇంటూ మళ్ళీ లాగ్ ఎక్స్ 1/x అంటే 2 log x ఇంటూ 1/x ఎక్కడ దొరుకుతుంది మనకి? మీకు అర్థమవుతుందండి? Yes, sir. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే లెట్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకోండి. మనం టీ అనుకున్నది ఏంటంటే డెరివేటివ్ చేయగానే డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేలా ఉండాలి. లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనుకున్నాం అనుకోండి, మళ్ళీ 2 log x ఇంటూ లాగ్ ఎక్స్ 1/x అంటే 2 log x/x కనపడాలి మనకి. 2 log x/x అంటే మళ్ళీ ఎలా సపరేట్ చేస్తాం, ఇబ్బంది కదా. Yes, sir. ఇప్పుడు ఇది డెరివేటివ్ చేస్తే 1/x dx ఈక్వల్ టు dt అవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై x dx ఈక్వల్ టు నాకు ఇక్కడ ఏమైనా వస్తుందంటే ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే లాగ్ ఎక్స్ టీ అనుకున్నాను కాబట్టి టీ స్క్వేర్ అవుతుంది. అలాగే 1/x dx అంటే dt కాబట్టి టీ స్క్వేర్ dt అవుతుంది. అంటే t³/3 ప్లస్ c అంతేగా. Yes, sir. Yes, sir. అంటే ఇప్పుడు t³ అంటే లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ప్లస్ c. Plus. దీన్ని బట్టి నేను ఆన్సర్ చెప్పానండి. వేరే నాకేం తావీజ్ మహిమలు లేవు, ఏమి లేవు. కేవలం ఏది టీ అనుకోవాలి. నేను మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకున్నాను, అదే చెప్పాను. అంతకుమించి ఏం లేదు. క్యాలిక్యులేట్ చేయకుండా నేను చెప్పలేను కదా. అది తర్వాత 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ ఇది డైరెక్ట్ క్వశ్చన్. tan ఇన్వర్స్ x టీ అనుకోండి, 1/1 + x² dx dt అయిపోతుంది. e4t dt అయిపోతుంది. e4t అంటే e4t కాబట్టి e4 tan ఇన్వర్స్ x + c అయిపోతుంది. అర్థమైందమ్మా? Yes, sir. సొల్యూషన్ లో tan ఇన్వర్స్ x ఈక్వల్ టు t అనుకోండి. డెరివేటివ్ చేస్తే డిఫరెన్షియేషన్ చేస్తే 1/1 + x² dx లేదా డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x ఆన్ బోత్ సైడ్స్ అని రాయండి. ఎందుకైనా మంచిది. అప్పుడు ఏమవుతుంది, 1/1 + x² dx ఈక్వల్ టు ఏమవుతుంది, dt అవుతుంది. మీకు ఇది అర్థమవుతుందమ్మా? dt/dx కాస్త dx లా పంపించేస్తున్నాను. అర్థం లేదంటే ఇంకో స్టెప్ వేస్తాను. వేనా? అర్థమవుతుంది సార్. ఇంటిగ్రల్ e⁻ tan ఇన్వర్స్ x బై 1 + x² dx ఈక్వల్ టు చూడండి, e⁻ tan ఇన్వర్స్ x అంటే ఏం రాసుకోవచ్చు, నేను t రాసుకోవచ్చు. 1/1 + x² dx అంటే ఏం రాసుకోవచ్చు, నేను dt రాసుకోవచ్చు. అంటే e⁻t కి ఇంటిగ్రేషన్ ఎంత, e⁻t ప్లస్ c tan ఇన్వర్స్ t ప్లస్ c tan ఇన్వర్స్ x ప్లస్ c. నెక్స్ట్ 7th సొల్యూషన్. 7 దాంట్లో ఏంటి అనుకోవాలి చెప్పండి. Tan inverse x. ఇన్వర్స్ x ని t అనుకోవాలి. ఇంటిగ్రల్ sin ఆఫ్ tan ఇన్వర్స్ x బై 1 + x² dx ఈక్వల్ టు అయ్యయ్యో ఇది ఎందుకు తీసుకోవడం, లెట్ tan ఇన్వర్స్ x ఈక్వల్ టు t అనుకోండి. సరే చూడండి, tan ఇన్వర్స్ x ని t అనుకుంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x ఆన్ బోత్ సైడ్ చేయండి. we get tan ఇన్వర్స్ x అంటే 1/1 + x² dx dt అవుతుందమ్మా. ఇంటిగ్రల్ sin ఆఫ్ tan ఇన్వర్స్ x బై 1 + x² dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin t dt దట్ ఈక్వల్ టు మైనస్ cos t ప్లస్ c మైనస్ cos ఆఫ్ t అంటే tan ఇన్వర్స్ x ప్లస్ c అయిపోయింది. 8th క్వశ్చన్. ఇంటిగ్రల్ 1/8 × 8 + 2x² dx. ఇది మనం చూడగానే 1/a² + x² dx ఫామ్ లో ఉందన్న విషయం మనకు తెలియాలి. అంటే x² ముందు ఏం ఉండకూడదు కాబట్టి 1/2 బయటికి తీసుకొచ్చాను. 1/2 బయటికి తీసుకొచ్చేస్తే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 4 + x² dx అని రాసుకోవచ్చామా? Yes, sir. ఇంటిగ్రల్ 1/, ఇది ఏ ఫామ్ లో ఉంది, x² + 2² dx ఫామ్ లో ఉంది. అంటే మీరు ఖచ్చితంగా ఫార్ములా రాయాల్సిందే, దానికి ఫార్ములాకు మార్క్ ఉంటుంది. ఇంటిగ్రల్ 1/x² + a² dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 1/8 inverse x. కాబట్టి a ప్లస్ లో 2 ఉంది కాబట్టి 2 రాసేసుకుంటారు. అంటే 1/4 tan ఇన్వర్స్ x బై 2 ప్లస్ c అని వస్తుంది. దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ tan ఇన్వర్స్ 1/2 ఇంటూ 1/2 ఇంటూ tan ఇన్వర్స్ x బై 2 ప్లస్ అంటే 1/4 ఇంటూ tan ఇన్వర్స్ x బై 2 ప్లస్. ఇంకో విషయం,
మీకు చెప్పిన ఇంటిగ్రల్ 1/x² + a² కానీ a² + x² కానీ లేకపోతే 1/√a² - x² కానీ √x² - a² కానీ √a² + x² కానీ √x² - a² కానీ √x² + a² కానీ లేకపోతే 1/mod x² కానీ మీరు గమనిస్తే x యొక్క కోషన్స్ ఏమి ఉండవు, 1 ఉంటుంది కోషన్స్. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ ఫామ్ లో కనిపించగానే మీరు x ముందు ఏమన్నా సరే బయటికి తీసుకొచ్చండి. అర్థమవుతుంది మీకు నేను చెప్పింది? ఎస్ సార్. కాబట్టి చూడండి తర్వాత క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ ఇది మంచి క్వశ్చన్, ఇది చెప్పేది మంచి క్వశ్చన్, 2 మార్కులకి ఇంపార్టెంట్. ఇలాంటిది ఇంకో క్వశ్చన్ ఉంటుంది, అదేంటో చెప్తాను చూడండి. అది x⁴12 అని వస్తుంది, పైన 5x⁴5 అనుకుంటాయి. x⁴6 అనుకుంటే 6x⁴5 అంటే 6x⁴5/1 + x⁴12 అనుకుంటాయి. అది మీకు ఎగ్జాంపుల్ ఎక్కడ వచ్చేది చూద్దామండి, మనకి ఎలాగే కనిపిస్తుంది ఎక్కడ పోతుంది నాకు అప్పుడు చెప్తాను. మళ్ళీ x⁴12 కంపల్సరీగా వస్తుంది, పైన న్యూమరేటర్లో x⁴5 కంపల్సరీగా ఉంటుంది. 2 చాలా ఇంపార్టెంట్, 2 మార్కులు చూడండి. ఇంటిగ్రల్ 3x² / 1 + x⁴6 dx ఇక్కడ మీరు చూడండి, ఇది x⁴6 ఉంది, దీని t అనుకుంటే నాకు ఏమైనా వస్తుంది, 6x⁴5 వస్తుంది. అవునా? మరి పైన x⁴5 ఉందా? నో సార్. మరి నేను ఏం చేయాలి అంటే ఈ x⁴6 ని x³ అని రాసుకుందాం. ఎందుకు అలా రాస్తాం అంటే x³ t అనుకుంటాను నేను. అలా అనుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే x³ డెరివేటివ్ ఎంత, 3x² కదా. ఎస్ సార్. అందువల్ల మాట చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ 3x² / 1 + x³ dx let x³ = t అనుకోండి. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ x ఆన్ బోత్ సైడ్స్ కూడా రాసుకోవాలమ్మా, OBS రాసినా చూడండి. అప్పుడు ఏమవుతుంది, 3x² dx dt. అప్పుడు ఇది ఎలా మారుతుంది, ఇంటిగ్రల్ 3x² dx అంటే dt, 1/1 + x³ అంటే t² dt. అంటే ఇది ఏమవుతుంది, ఇంటిగ్రల్ 1/1 + x² dx అంటే ఏంటి, tan 1x. అలాగే ఇది tan 1t tan 1t అంటే ఏమనుకున్నాం, x³ ప్లస్ ఈ కాలిక్యులేషన్ అంతా మైండ్ లో క్యాలిక్యులేట్ చేసి మీకు ఇందాక చెప్పిన అనమాట. అర్థమవుతున్నాను, అది విషయం. తర్వాత 10 క్వశ్చన్ చూడండి. సొల్యూషన్ ఇంటిగ్రల్ 2/√25 + 9x² dx ఇక్కడ ఏం కామన్ తీయాలి చెప్పండి. 25 కామన్ తీసేయండి, బయటకు వస్తే 5 అవుతుంది, 1/5 అవుతుంది. ఓకేనా? ఇదేమవుతుంది, 1 + 9x² / 25 అవుతుందా dx. ఇప్పుడు చూడండి 1/5 ఇంటూ ఇంటిగ్రల్ అంటే 2/5 ఇంటూ ఇంటిగ్రల్ 1/, దీన్ని మళ్ళీ మనం ఇంకొక విషయం 25 కాదు కామన్ తీయాల్సింది, 9 కామన్ తీయాలి. 9 కామన్ తీస్తే బయటకు 3 వస్తుంది, తప్పు ఇది. ఎందుకంటే x ముందు కామన్ తీయాలి తప్ప కాన్స్టెంట్ కాదు కామన్ తీయాల్సింది. ఎంత సొల్యూషన్, ఇంటిగ్రల్ 2/√25 + 9x² dx ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే x² కోషన్ కామన్ తీయండి. అంటే ఇంటిగ్రల్ 2/, ఇక్కడ 9 కామన్ తీస్తే 1/3 అవుతుంది, √25/9 + x² dx అవుతుంది. dx కూడా రాయాలి. దట్ ఈక్వల్ టు 2/3 ఇంటూ ఇంటిగ్రల్ 1/, ఇదేమవుతుందంటే √5/3² ఇంటిగ్రేషన్ పెద్దది ఉండాలి అందరికి ప్లస్ x² dx. మరి ఇది ఏ ఫామ్ లో ఉంది, 1/√a² + x² లేదా x² + a² dx ఎలా అయినా పర్వాలేదు. ఏంటి ఫార్ములా, sin inverse x/a plus sin inverse x/a plus ఏమనుకంటే ఏమండి ఇది ఫార్ములా. ఇప్పుడు కాబట్టి ఏ ప్లేస్ లో ఏమో ఇది ఉంది కాబట్టి చూడండి, దట్ ఈక్వల్ టు 2/3 ఇంటూ sin h ఇన్వర్స్ x/a అంటే x/a అంటే ఎంత, 5/3 ప్లస్ ఈ 3 పైకి పోయింది అనుకోండి, 2/3 ఇంటూ sin h ఇన్వర్స్ 3x/5 వచ్చిందని ఆన్సర్. ఎస్. తర్వాత దాంట్లో ఏం కామన్ తీయాలి, 9 అంతే. వెరీ గుడ్. dx ఈక్వల్ టు ఇంటిగ్రల్, అలా కాదు నేను ఇక్కడ పక్కన రాస్తాను,
3/9 కామన్ తీస్తే బయటికి 3 వస్తుంది. ఇంటిగ్రల్ 1/√x² మైనస్ 1/9 dx దట్ ఈక్వల్ టు 3 క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ 1/√x² మైనస్ ఇంటిగ్రల్ మొత్తం అంతకు ఉండాలి 1/3 హోల్ స్క్వేర్ dx. ఇదే ఫామ్ లో ఉంది. 1/(1/√x² minus a² dx). అంటే ఏంటి ఫార్ములా? cos Cos h inverse x by a plus c. cos h inverse x by a plus c. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు a ప్లేస్ లో 1/3 ఉంది కాబట్టి cos h inverse x by 1/3 ప్లస్ ఇలా రాయకూడదు తప్పిది. cos h inverse x by 1/3 ప్లస్ c అంటే 3 పైకి పోతే cos h inverse 3x ప్లస్ c. అదండి విషయం. చూడండి ఇవన్నీ కూడా మనం లోయర్ క్లాస్ లో అదే ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్న ట్రిగ్నామెట్రీ ఉపయోగిస్తాం అమ్మా. ఇది మీరే చెప్పాలి నాకు. చూద్దాం ఈ సమయం ఎలా చేస్తే బాగుంటుంది అంటారు. చాయిస్ వదిలేద్దామా? చూడండి వదిలేద్దాం అంటే వదిలేద్దాం మీ ఇష్టం. కొంత సొల్యూషన్ ఇంటిగ్రల్ sin mx into cos nx dx. ఏం చేద్దాం? చాయిస్ వదిలేద్దామా చేద్దామా చెప్పండి మీరు. చాయిస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 2 sin mx cos nx. ఇది చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా? 2 sin కరోనా పేషెంట్ కి వ్యాక్సిన్ వేసినట్టు అనిపించట్లేదు. అంటే ఏదో ఒక స్టెప్ ముందు వేయడానికి అవకాశం ఒకటి దొరికిందని అనిపించాలి. ఇది ఏ ఫామ్ లో ఉంది? 2 sin a cos b. చూడండి 2 sin a cos b. ఇవన్నీ నేను ఫార్ములా అడిగి మొదలు పెట్టుకోవాలి. మరి అవకాశం నాకు ఇవ్వలేదు. 2 sin a cos b అంటే ఏంటి? sin a plus b plus sin a minus b. sin a plus b plus sin a minus b. దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ sin a plus b అంటే a అంటే m, b అంటే n. కాబట్టి ఏమని వస్తుంది ఇక్కడ? sin mx plus nx plus sin mx minus nx dx. ఓకేనా? ఎస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఇందులో x కామన్ తీయండి. sin m plus n ఇంటూ x తర్వాత మొత్తం అందరికి 1/2 కామన్ తీసి చెప్పి ఇచ్చాడు ఆన్సర్ చూసుకోండి ఒకసారి. ప్లస్ sin m minus n ఇంటూ x dx. 1/2 కామన్ చేసి ఇచ్చాడా? వన్ బై టూ కామన్ చేసి ఇచ్చాడండి. చూడండి 1/2 ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ sin m plus n ఇంటూ ఎక్స్. అదేదో ముందే చేసుకుంటే బాగుంది కదా. ఈ స్టెప్ ఎందుకు అంటారు? m plus nx ఇంటూ dx. ఇది తీసేస్తానే అమ్మాయి. ఎస్ ప్లస్ 1/2 ఇంటూ sin m minus n ఇంటూ x dx. 1/2 ఇంటూ sin x ఇంటిగ్రేషన్ మైనస్ cos x మైనస్ కాస్ m ప్లస్ n ఇంటూ ఎక్స్. మళ్ళీ x ప్లస్ లో ఏముంది? m ప్లస్ n ఇంటూ ఎక్స్ ఉంది కాబట్టి దీని డెరివేటివ్ ఏమవుతుంది? m ప్లస్ n అవుతుంది. అర్థమైందమ్మా? అర్థమైంది. ప్లస్ అదేదో ఇందాక చేసినట్టు 1/2 బయట నుంచి చేస్తేనే బాగున్నామో. డబల్ గా ఇది అన్ని డబల్ గేమ్ లాగా ఏంటిది? బాగాలేదు ఇది వద్దు. ఇది దీని తర్వాత స్టెప్ చెప్తున్నాను చూసుకోండి. 1/2 ఇంటూ ఇంటిగ్రల్ sin m ప్లస్ n ఇంటూ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ sin m మైనస్ n ఇంటూ ఎక్స్ డిఎక్స్. ఇది బెస్ట్. ఇప్పుడు 1/2 ఇంటూ ఇది ఏమవుతుంది? మైనస్ కాస్ m ప్లస్ n ఇంటూ ఎక్స్ బై m plus n. m ప్లస్ n. అలాగే ఇది ఏమవుతుంది? మైనస్ కాస్ m మైనస్ n ఇంటూ ఎక్స్ బై m మైనస్ n ప్లస్ సి. ఇందులో మైనస్ కామన్ తీసుకోవచ్చు కదండి బయటికి. మైనస్ 1/2 ఇంటూ కాస్ అలాగే ఇంకేం కామన్ తీయలేదు మనం. m ప్లస్ n ఇంటూ ఎక్స్ బై m ప్లస్ n మైనస్ ప్లస్ కాస్ m మైనస్ n ఇంటూ ఎక్స్ బై m మైనస్ n ప్లస్. ఏమండి? ఇదండి విషయం.
తర్వాత చూడండి. ఇదండి. నెక్స్ట్ తర్వాత సమ్స్ అన్ని కూడా ఇలాగే ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏమా? కానీ మీకు ఫార్ములా గుర్తులేవు కాబట్టి నేనే చెప్పేస్తాను మొత్తం అన్ని. చూడండి. నాకు బాగా వస్తాయి. ఇంటిగ్రల్ sin mx ఇంటూ sin nx dx ఈక్వల్ టు దీని 2తో మల్టిప్లై డివైడ్ చేయండి. 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 2 sin mx ఇంటూ sin nx dx. ఏమండి? ఎస్ సార్. సరే చూడండి, ఇది ఒకటి కంప్లీట్ చేసేస్తాను. ఇక్కడ 2 sin a sin b అని ఉంది. 2 sin a sin b అంటే cos a minus b minus cos a plus b అండి ఫార్ములా. చూసుకోండి. cos a minus b minus cos a plus b ఈక్వల్ టు 2 sin a sin b. ఇవి కూడా నేను ఒకసారి ఏదో మీకు చెప్పినట్టు గుర్తు, ఏదో సందర్భంలో గుర్తున్నాయి సార్. 1/2 ఇంటూ 2 sin a అంటే ఇక్కడ cos a minus b అంటే cos mx minus nx cos mx minus nx minus cos mx plus nx dx. ఇది మనం 1/2 అలా ఉంచేసి సపరేట్ చేస్తే ఇంటిగ్రల్ cos m minus n into x dx minus cos m plus n into x dx that equal to 1/2 into cos x integration sin x అంటే sin m minus n into x by m minus n minus sin ప్లస్ ఎన్ m plus n into x బై ఎం ప్లస్ ఎన్ plus n. ప్లస్ అంతే అయిపోయింది. ఇప్పటికీ కూడా